హలో అండి. ఇంకా మా నడిపి మామయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి. ఇంకా గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరితో ఇలా సరదాగా పిక్స్ అయితే షేర్ చేసుకున్నామండి. ఇంకా గృహప్రవేశంలో ఇంకా పాలు పొంగించడం, గోమాత పూజ ఇవన్నీ అయిన తర్వాత అయితే వాస్తు పూజ అయితే అవుతుందండి. ఇప్పుడు ఇంకా పంతులు గారు వాస్తు పూజ కోసం చక్కగా అలంకరించి ఉంచారు. ఇదివరకు వీడియోలో కూడా చూపించానండి. ఇలా చక్కగా డెకరేషన్ చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారండి. ఇంకా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ కలశం పూజ, గణపతి పూజ, ఇంకా అష్టదిక్పాలకుల పూజ, నవగ్రహ పూజ, ఇంకా వాస్తు పూజ. సెకండ్ గిట్టిగా సెకండ్ గిట్ వచ్చిండా వచ్చాడు. కరీ హాయ్ హాయ్ ఇయ్యా ఇయ్యా దండాలిందా పట్టు దండాలిందా పెట్టుకో. వచ్చినా చేత పారి ఇక్కడ లక్కనేనా పనులు. ఏంటిది పూర్ణమా పచ్చడా ఉప్మాలకు అందుకే పిలిచింది శ్రీలక్క పిలిచింది కాదు. హాయ్ హాయ్ ఇంకా పాలు పొంగించి రాగానే కూరాడు దగ్గర బూరెలు చేయడానికి నైవేద్యం అయితే పెట్టాలండి. బూరెల నైవేద్యం. ఇంకా బూరెలు చేయడానికి అయితే నన్ను పిలిచారు. ఇలా ఉండలు అయితే చేసి ఇవ్వమన్నారు. ఇంకా అవి చేసిన తర్వాత అయితే మళ్ళీ టిఫిన్స్ అయితే రెడీ అయ్యి తినండి అని అంటే టిఫిన్స్ తినడానికని అయితే బయటకి వచ్చేసామండి. ఇంకా ఇదైతే శనగపప్పు చక్కెర వేసిన పూర్ణం అండి. ఇంకా పూర్ణం ఉండలన్నీ చేసేసి టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చేసానండి. ఇంకా టిఫిన్లోకి అయితే ఉప్మా, చట్నీ ఇంకా రెండు అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకా వచ్చిన అతిథులందరూ అయితే అందరము టిఫిన్లు చేసేసి ఇంకా ఇప్పుడైతే పుణ్యవచనం కార్యక్రమం అయితే అవుతుందండి. బొద్దు చుట్టడం అని అంటారు. ఇల్లు చుట్టూ అయితే ఇలా తిరిగి ఇంకా నవధాన్యాలు అవి ఇవి పోస్తూ పూజ అయితే చేస్తారు. ఇలా ఉంటుందండి గృహప్రవేశం అంటేనే. ఇలా ఉంటుందండి ఇంటి చుట్టూ బొద్దు చుట్టే కార్యక్రమం. ఇంకా బూరెలు అయితే చేయడానికైతే రమ్మనైతే కబురు పంపారు. ఇంకా మళ్ళీ ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము. ఇంకా మా ఆడపడుచు అయితే పొద్దున్న నుంచి ఏమీ తినలేదండి. టిఫిన్ చేస్తాను వదిన అని అంటే ఇంకా నేను మా చిన్నత్తమ్మ అయితే కూర్చొని అమ్మాయిని అయితే టిఫిన్ చేయని అయితే చెప్పాము. ఇంకా బూరెలు చేయగానే కూరాడు దగ్గర నైవేద్యంగా పెట్టేసి ఇంకా అందరం అయితే తలా ఒకటి ఇంకా ప్రసాదంలో అయితే తినేసాము. వచ్చిన వాళ్ళందరం కూడా చాలా బాగున్నాయండి. ఇంకా బూరెలు అయితే ఇవైతే చక్కెర బూరెలండి. ఇవైతే ఇంకా బెల్లం బూరెలు అయితే మీకు ఎలా చేయాలో ఇదివరకు వీడియోలో చూపించాను కదండి. ఇంకా కేజీ శనగపప్పుకు కేజీ పావు చక్కెర వేసి గ్రైండర్ పట్టారండి. ఇంకా ఆనకం అది ఇది ఏది పట్టలేదు. ఇంకా మైదా పిండి మనం ఎప్పుడు కలుపుకునేలాగానే కలుపుకొని ఇంకా పూర్ణం ఉండలు చేసి బొబ్బట్లు అయితే చేశారండి. ఇంకా గృహప్రవేశాలు అప్పుడైతే బొబ్బట్లు చేయడం కంపల్సరీ అండి. ఇంకా బూరె పొంగినట్టుగా ఇల్లు పొంగాలి అని చెప్తారండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. గృహప్రవేశం వీడియోలు అయితే చాలా బాగున్నాయండి. ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఇంకొక వీడియో కూడా పెడతానండి. దీని తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇదివరకే ఒక వీడియో పెట్టానండి. మా నడిపి మామయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అని అయితే ఇంకా అది చూసిన వారు ఇది కూడా చూసేయండి. స్వామి నమస్తే.
ఓ పక్కకు పూజ అవుతూ ఉండగానే హోమానికి అయితే అన్ని సిద్ధం చేయమని అయితే చెప్పారు పంతులు గారు. ఇంకా శుద్ధమైన గంగా జలంతో అయితే ఇటుకల పైన అంతా చల్లి చక్కగా ముగ్గులు వేసి అయితే పెట్టానండి. ఇంకా హోమం చక్కగా అలా ముగ్గులు వేసి అలంకరించి అయితే ఉంచాను. ఇంకా అటు వాస్తు పూజ కంప్లీట్ కాగానే ఇటు హోమం అయితే హారత్ కర్పూరం సమిదలు అన్ని వేసి అయితే ఇలా రెడీ పెట్టారు. నేనైతే ఇంటికి వెళ్ళొచ్చేసరికి హోమం కంప్లీట్ అయిపోయిందండి. పండుకున్నాడా పొట్టివాడు? హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పంతులు గారు అందరికి యజ్ఞం బొట్టు అయితే పెడుతున్నారు. హోమంలో బొట్టులో నెయ్యి వేసి వచ్చిన వాళ్ళందరికీ అయితే పెట్టి కంకణాలు కట్టి ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇంకా నేను వెళ్ళగానే నేను కూడా తీసుకున్నాను. ఇంకా వచ్చిన బంధువులందరినీ ఇంకా ఇంటికి తీసుకువెళ్ళడం, కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, అటు ఇటు తిరగడం ఇదే అయిందండి. ఇంకా పంతులు గారి దగ్గరనైతే తీర్థ ప్రసాదాలు తీసుకొని పంతులు గారికి దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చి పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా మా అత్తమ్మకైతే పుట్టింటి వైపు వారైతే ఇంకా బట్టలు పెట్టి ఓడిబియ్యం పోసే కార్యక్రమం అండి. ఇంకా అత్తమ్మ వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళండి. ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య, ఈ పక్కన పెద్దన్నయ్య కూతురు, ఆ పక్కన తమ్ముడు అండి. ఇంకా అన్న తమ్ముడు పెద్ద వదిన అందరూ ఉన్నారండి. ఇంకా అందరూ బట్టలు పెట్టి ఇక పెద్ద వదిన అండి ఈ పిన్నిని అయితే మీకు ఇది వరకు వీడియోలో కూడా చూపించాను. ఇంకా వీళ్ళిద్దరూ అన్న వదిన ఆ వైపున ఉన్నది మరదలు, ఈ వైపున తమ్ముడు, చిన్న తమ్ముడు అండి. ఇంకా ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అత్తమ్మ వాళ్ళైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అండి. మా అత్తమ్మనే పెద్దది, ఇంటికి పెద్ద ఆడపడుచు అన్నమాట. వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ పుట్టింట్లో చెల్లెలి కూతుర్లు అండి. వీళ్ళిద్దరైతే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలి కూతుర్లు. ఇంకా చిన్న తమ్ముడు, మరదలు, అన్నయ్య, వదిన అందరూ బట్టలు ఇంకా పెట్టయితే ఇలా పిక్స్ అయితే తీసుకున్నారు. మా నడిపత్తమ్మకైతే పుట్టింటి వారు బట్టలు పెట్టి ఇంకా ఓడి బియ్యం పోసే కార్యక్రమం అండి ఇదైతే. ఇంకా అంతలోపే పంతులు వాళ్ళకైతే పూజలన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి దక్షిణ తాంబూలాలకైతే ఏర్పాట్లు చేశారు. ఇంకా స్వయం పాకం, ఇంకా మనం దక్షిణ తాంబూలాలు అన్నిచ్చి ఘనంగా సత్కరించామండి. ఇంకా పంతులు వాళ్ళనైతే పూజలు అయితే చాలా బాగా చేశారని వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఇంకా మా తోటికోళ్ళందరూ రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అందరూ బంధువులు, ఇరుగు పొరుగు, దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు, ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ పనులు చేసుకొని అయితే కరెక్ట్ పూజ అంతా కంప్లీట్ అయ్యే సమయానికి ఇంకా అందరూ అయితే రావడం స్టార్ట్ అయిపోయారండి ఒక్కరొక్కరుగా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కొత్త ఇల్లంతా చూస్తూ ఉన్నారండి. ఇంకా ఇల్లంతా తిరుగుతూ చాలా బాగుంది, చాలా బాగా కట్టారు, ఇంకా పెద్ద పెద్దగా వచ్చాయి రూమ్స్, ఇంకా ఓపెన్ కిచెన్ పెట్టారు అని ఇంకా అందరూ అయితే చక్కగా ఇల్లంతా తిరిగి చూస్తూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. ఇంకా అంతలోపుకే ఓడి బియ్యం పోసే వాళ్ళు అయితే పోసి ఇంకా ఓడి బియ్యం తీసుకొని పూజా మందిరం వద్దకైతే వెళ్ళి పూజా మందిరంలో ఇంకా దేవుడి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా పూజా మందిరం వద్దకైతే వెళ్తున్నారు. ఇంకా వచ్చిన చుట్టాలందరూ ఎక్కడ హడావిడి అక్కడ అన్నట్టు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి. ఇంకా పాప అయితే మా మంచూరియా ఫ్రెండ్ అండి కొత్తగా గజ్జెలు తీసుకుందట, చూపిస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఆంటీకి చూపించవాన్ని కొత్త గజ్జెలు అని అంటుంది. ఇంకా అందరూ కలిసి అయితే ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి. ఇంకా అందరూ అయితే ఇలా కలిసినప్పుడే కదండి సరదాగా సందడిగా కబుర్లు చెప్పుకునేది. ఇంకా అంతలోకి అయితే పంతులు వాళ్ళని అయితే కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకు ఏర్పాటు చేసిన స్వయం పాకము,
దక్షిణ తాంబూలాలు అన్ని పంతులు వాళ్ళకైతే సమర్పిస్తున్నారు. ఇంకా మా నడిపి మామయ్య, మా పెద్ద ఆడపడుచు, ఇంకా మా మరిది అండి, చిన్న మరిది. మా నడిపి మామయ్యకి అయితే 2 కూతుర్లు 2 కొడుకులు అండి. ఇంక ఈ అబ్బాయి అయితే చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అయితే దుబాయ్లో ఉంటాడని ఇదివరకు వీడియోలోనే చెప్పానండి. ఇంకా ఆ పక్కన నిల్చున్న వాళ్ళిద్దరూ అమ్మ నడిపి మామయ్య వాళ్ళ బామ్మరుదులండి, మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య తమ్ముడు. ఇంకా వీళ్ళైతే దక్షిణ తాంబూలాలు సమర్పించిన తర్వాత పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా పంతులు గారికి ఇచ్చిన దక్షిణ తాంబూలాలు, స్వయం పాకం అన్నీ అయితే గుమ్మం వరకు తీసుకువెళ్ళి ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చి వచ్చారు. ఇంకా సాగనంపి ఇంకా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని, ఇంకా మీ ఆశీస్సులు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అయితే. ఇంకా గృహప్రవేశంలో అయితే చాలా మందికి ఇలా బట్టలు పెట్టే కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా ఈ అత్తమ్మ అయితే మా ఇంటి చాకలమ్మ అండి. ఇంకా ఇంటి చాకలమ్మను ఆడపడుచుతో కొలుస్తారండి. ఇంకా తెలంగాణ వైపు అయితే ఇంటి ఆడబిడ్డ అని అంటారు చాకలమ్మ అంటే. ఇంకా మా ఇంటి చాకలమ్మకి అయితే బట్టలు పెడతారు. ఇలా వడ్ల వాళ్ళకు, ఇంకా పనికి వచ్చిన మేస్త్రీలకు, అందరికీ అన్ని రకాల వృత్తుల వాళ్ళకి ఇలా బట్టలు పెట్టే ఆనవాయితీ అయితే ఉంటుందండి. నూతన గృహ ప్రవేశం అంటేనే ఇంకా పెళ్ళంతా సందడి ఉంటుందండి. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నట్టుగా. ఇంకా వాళ్ళిద్దరైతే అక్క చెల్లెలండి. ఇంకా ఇంకా చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి హగ్ అయితే చేసుకున్నారు. ఇంకా మా గంగక్క వాళ్ళ పెద్ద కూతురు అండి, మీకు ఇదివరకు వీడియోలో తెలుసు. మా మామయ్య వాళ్ళ చెల్లెలి కూతురు, ఇంతకుముందు అమ్మాయిది. ఇంకా మా తోటి కోడలు మీకు తెలిసే. ఇంకా అందరం అయితే భోజనాల వైపు అయితే వెళ్ళామండి. భోజనాలు స్టార్ట్ చేశారు. ఇంకా తినే వాళ్ళందరూ తినండి అంటే ఇంకా భోజనం చేయడానికి అయితే వచ్చామండి. ఇంకా నిర్మల ఆంటీ అండి, కల్పన ముచ్చట్ల వాళ్ళ అమ్మ. మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నానండి. కొత్తగా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అని అయితే మరోసారి అయితే చెప్పాను. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు, కానీ నేనైతే వాళ్ళ నాన్నగారిని అయితే షూట్ చేయలేకపోయాను. ఇంకా ఆంటీ నేను చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే కంప్లీట్ చేసాము. ఇంకా నీ ఛానల్ అయితే తొందరగా క్లిక్ కావాలమ్మా అని అయితే, క్లిక్ కావాలి అని అయితే ఇంకా మనస్ఫూర్తిగా చెప్తుందండి. ఇంకా ఆంటీ అలా అంటుంటే మాత్రం నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా మనం ఏదైనా సాధించగలం అని అయితే నాకైతే అనిపించిందండి. ఇంకా అందరూ అయితే ఇరుగు పొరుగు బంధువులు, వాడకట్టు వాళ్ళు ఇంకా అందరూ అయితే వచ్చారండి. ఇంకా ఫంక్షన్ ఎంతో సందడిగా ఇలా కోలాహలంగా ఉందండి. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ తినమని అయితే చెప్తున్నామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ హోమం దగ్గర బొట్టు పెట్టుకోమని చెప్పాము. ఇంకా అందరూ అయితే హోమం దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇల్లంతా తిరిగి చూసి ఇంకా ఇలా కబుర్లు చెప్పుకుంటూ అయితే అందరం సరదాగా సంతోషంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పాలండి ఒక విధంగా అయితే. ఇంకా భోజనంలోకి అయితే చాలా రకాల వంటలే చేశారండి. చాలా బాగా కుదిరాయి. ఇంకా వంటలు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఎండాకాలం అయినా కానీ ఎప్పుడు ఏ గాలి దుమారం వస్తుందో, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియకుండా ఉంది కదండి. ఇంకా అట్లాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఫంక్షన్ అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పాలని. ఇంకా నిర్మల ఆంటీని కల్పన ముచ్చట్ల వల్ల అమ్మ, మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఎల్లో శారీకి మెరూన్ బ్లౌజు ఆంటీ అండి. ఇంకా అందరం కలిసి అయితే ఫంక్షన్ అయిన తర్వాత ఇలా సరదాగా పిక్స్ అయితే షేర్ చేసుకుందామండి. స్వీటబుల్ మెమరీస్ లాగా ఉంటాయని ఇంకా ఆంటీ అయితే వెళ్తాను అని చెప్తుంది. బాయ్ అని అయితే చెప్పేసి ఇంకా ఆంటీకి అయితే సెండ్ ఆఫ్ చెప్పేశాను. ఇంకా మా తోటి కోడలండి, ఇంకా అందరం కలిసి అయితే తోటి కోడళ్ళం అందరం కలిసి ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. మా తోటి కోడళ్ళ గ్యాంగ్ అన్నమాట అండి. ఇంకా ఇందులో అయితే 2 ఆడపడుచులే ఉన్నారు. ఇంకా మా నడిపి మామయ్య కూతుళ్ళు, ఈ వైపు పెద్ద అమ్మాయి, ఈ వైపు చిన్న అమ్మాయి. ఇంకా అందరం మిగతా వాళ్ళందరం తోటి కోడలమేనండి. అందరం అయితే చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే పిక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ అవి ఎలా వచ్చాయో చూసుకున్నామండి. ఇంకా మా మేనల్లుడు, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండి. ఇంకా పెళ్ళి కాని ప్రసాదులు అయితే చాలా మంది ఉన్నారండి. ఇలా హంగామా ఉందండి. ఇంకా మా తోటి కోడళ్ళు అందరం కలిసి
ఇంకా మా ఇంట్లో అయితే మగపిల్లలు అయితే చాలా మంది ఉన్నారండి. అందుకే పెళ్ళి కాని ప్రసాదులు చాలా మంది ఉన్నారని చెప్పాను. ఇంకా ఈ అమ్మాయి కూడా వచ్చిందండి. ఇంకా మా పిన్ని, ఇదివరకు వీడియోలో మీకు ఈ పిన్ని గారు పరిచయమేనండి. అందరం అయితే ఇలా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడి వాళ్ళం అక్కడే కూర్చున్నామండి. ఇంకా వాడకట్టు వాళ్ళు ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ అయ్యారండి. ఇంకా అందరూ రాగానే హోమంలోని బొట్టు పెట్టుకోవడం, ఇల్లంతా తిరిగి చూడడం, చక్కగా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, ఇలా చక్కగా గృహప్రవేశం అయితే చాలా బాగా సాగిందని చెప్పాలండి. వీళ్ళైతే మా ముందు మా వాడకట్టు మా గల్లీ వాళ్ళండి. వీళ్ళందరూ అయితే మీకు ఇదివరకు వినాయక చవితి అప్పటి వీడియోలలో పరిచయమేనండి. ఇంకా ఇల్లు అయితే ఇలా ఉందండి. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను, ఓపెన్ కిచెన్, పూజా మందిరం అన్నీ అయితే ఇంకా వీళ్ళు కూడా తెలిసే కదండి. ఇంకా మా గల్లీ వాళ్ళే వీళ్ళు కూడా. ఇంకా వీళ్ళింట్లో కూడా మొన్న హోమం పెట్టుకున్న వీడియోలు అయితే పెట్టానండి. వచ్చిన బంధువులందరూ భోజనం చేయగానే ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు బాయ్ అని చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ వాళ్ళు అక్కడ తిన్నోళ్ళు తిన్నట్టుగా వెళ్తున్నారు. ఇంకా ఉండే వాళ్ళు అయితే ఉంటున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారండి. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే తీసుకున్నామండి, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా. ఇంకా ఈ బాబాయ్ గారు మొన్ననే రిటైర్ అయ్యారండి. ఈ పిన్ని వాళ్ళే, ఇంకా మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి అన్నిటి గురించి అయితే ఇలా మాట్లాడుకుని సరదాగా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అయితే ఇంకా పిన్ని వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. లోపలికి రాగానే హోమం బొట్టు అయితే పెట్టుకుంటుంటే ఇంకా మా ఆడపడుచు అయితే వచ్చి పలకరిస్తుందండి. వీళ్ళంతా తిరిగి చూస్తున్నారు. రూమ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని అయితే అంటున్నారు. ఇంకా మా తోటి కోడలు వాళ్ళ అమ్మ అండి. ఇదివరకు మీకు పోచమ్మ వీడియోలలో అయితే తెలిసే అండి. కొత్త వారు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అని అయితే చెప్తున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో అయితే పోచమ్మ పండుగ వీడియోలు అయితే పెట్టాను. ఇంకా గోమాత వీళ్ళ ఇంట్లో నుండే వచ్చిందండి. వీళ్ళదే గోమాత అయితే మా వాడకట్లో గోమాత ఉంటుంది వీళ్ళ ఇంట్లోనండి. ఉంటానండి.